అరే ఫాల్తు లంజోడుకులారా, మీ సినీ ఇండస్ట్రీ, మీ ఫోక్ సాంగ్స్, ఈ సమాజానికి పనికిరాని లంజోడుకులారా, ఎందుకురా ఇదంతా? ఒక అమ్మాయి జీవితంతో ఆట ఆడుకుంటారు. నేను గుద్ద మూతి నడిచి చెప్తున్నా, తప్పు మొగు ఉంది, అంతకన్నా తెప్పు భార్యది. రే ఫాల్తు లంజోడక, మీకు ఏమెరకరా? నిన్నగాక మన బుట్టిరో పుట్టలేరు నా కొడుకులారా. నేను, నా పేరు లింగారెడ్డి. 100 పంచాయలు చేస్తారా? 100 పంచాయలు చేస్తా. తప్పకూడదు, ఒప్పుకూడదు, నిర్ణయం తీసుకునే శక్తి గ్రామం ఉంది. ఈ లంజోడగా ఊకనే గుదలిప్పుకొని, గుద్దబట్టలు కప్పుకొని, డ్యాన్సులు చేసుకున్నా ఒక్కడు అచ్చమైనవాడు నాలాంటి వాడు ఒక్కడు మాట్లాడుతున్నారా? ఎవరి తప్పు అనేది? ఎవరికరా లంజోడుకులారా మీకు? ఎందుకురా ఈ స్క్రోలింగ్? మంచి పనికి చేయరి. అసలు మీరు మంచికి పనికిరా, చెడుకు పనికిరా. లంజోడు చెడుకే పనికి వస్తారు ఎక్కువ. మంచికి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన లంజోడుకులు కాదు మీరు. చెడుకు, చెడు జీవితం, మీ బతుకులే చెడు. దాని మటుకు చెడు బతుకే ఒప్పుకుంటున్నాం. పెళ్ళం దానికి తెలియదు, ఆ లంజముండకు తెలియదు. దాని మొగడు ఇప్పటికి ఎంతమంది కాడ పడినాడు దానికే తెలియదు. అమ్మతోడు చెప్తున్నా, ఆ లంజోడు ఇప్పటికి ఎంతమంది కాడ లైటింగ్ అయినాడు. వచ్చి వేషాలు వేసి మొగని పట్టుకోవడం మోతనం అది. మా గ్రామాలలో చెప్తున్నా, నేను పెద్ద మనిషిని. లంజోడు రోజుకు 20, 30, 100 పోలీసులు చేయని పంచాయతీలు, మీ ఫోక్ సాంగ్ చేయని పంచాయతీలు, సినీ ఇండస్ట్రీ, వీళ్ళంతా మా కాడికి వస్తారా? డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా కాడికే వస్తారు. రాసి పెట్టుకోండి. ఈవెన్ కలెక్టర్ నీలం సహాని కూడా రాసి పెట్టుకో, మా కాడికి వస్తాయి పంచాయతీ. భార్య భర్తల పంచాయతీలు కూడా. నీతి నిజాయితీ లేకుండా తప్పు జరుగుద్దా? ఇది సెక్స్ అనేది ఏదైనా ఇప్పుడు పాత లంజావుడికి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? ఆ సుప్రీంకోర్టు లంజావుడిగా ఏమి ఇచ్చిరా మీకు? అంటే మా పిల్లలు కూడా మతికాడ పైన మేము గుద్ద మూసుకోనా బోసాడికి? అది కాదు. ఒరే లంజావుడిగా సుప్రీంకోర్టు ముచ్చట నేను చెప్తా. కొజ్జనా కొడుకులు, సంవత్సరానికి పనికిరాని వాళ్ళు, ఒక వ్యక్తిని చూసి సుల్లి లేవని వాళ్ళు, వాళ్ళకు వాళ్ళ భార్యలు ఇంకొకరితో వండుకుంటే సుప్రీంకోర్టు ఒప్పుకుందిరా లంజోడుకులారా? మీరేంద్రా సుప్రీంకోర్టు చట్టబద్ధత? ఏం సుప్రీంకోర్టు రా? చెప్పుర్రా. కానీ సిగ్గులు అజ్జుండాలి మనకు. అంటే ఎవరి పైన వనకాడమంటే అది సుప్రీంకోర్టు పద్ధతి. లంజోడుకులారా, మేము పెద్ద మంది చెప్తారు ఆ లంజోడుకు ఇది తప్పు. కాళ్ళు లంజోడుకులారా, ఎందుకు బతుర్రా మీరు? సుప్రీంకోర్టు ఎందుకు ఆగండి? నిన్న కాక మొన్న ఏందిరా కాక్రోచ్ బ్యాచ్ ఏదో అన్నాడు పెద్ద మనిషి. దాన్ని బట్టి ఏదో తీర్పు ఏంది? అక్కడ ఉన్న తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? అతను వేస్ట్ కాడు, సంవత్సరం పనికి కాడు, ఇంకొన్ని కోటి పండుకుంది, అది ఇట్లా ఉంటుందని చెప్పిండు. అంతేగాని దాన్ని పట్టుకొని లంజోడుగా మంచి వాళ్ళందరి పిల్లలు ఆడబండాలి, మనం సులి చేత పట్టుకొని పండుకుంటారు. బోసులు లంజోడుకులారా, సుప్రీంకోర్టు తప్పు పడతారు. వాళ్ళతో లంజోడుకులారా, ఈసోంటి దాన్ని కట్ చేయరి. ఇవన్నీ జరిగాయి మనకి ఎరికే ఏం కాదు. కానీ ఆ గుద్దవాళ్ళు 10 మందికి చెప్పింది. మీరు పనికిరాని లంజోడుకులు స్క్రోలింగ్ చేస్తారు. ఇంతకన్నా ఏముందిరా లంజోడుకులారా మీకు? ఫాల్స్ చెకలు చేయకండి, స్క్రోలింగ్ బంద్ చేయకండి. అమ్మాయికి న్యాయం చేద్దాం. న్యాయం చేయదు పాస్ లేదు, దమ్ముంటే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. శుద్ధపూత మొగటి పిల్లలు మంచిగా బతకమను, ఓడొద్దు అంటుండు. పోనీకి కావాలి. అమ్మాయి చట్టపరంగా అమ్మాయి పోద్ది, ఆమె మొగడు ఆమె కడపని ఆమె చట్టపరంగా ఆమె పోద్ది. ఫైనల్ సుప్రీంకోర్టు రుచి ఏందో చూపిస్తాం మీకు. సుప్రీంకోర్టు జడ్జి మళ్ళీ తీర్పిస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఎదవ శాఖలు చేయకండి, సుప్రీంకోర్టుని బదనాం చేయకండి, చిల్లర వేషాలు వేయకండి, చిల్లర శాఖలు చేసుకోకండి. ఓకే, బాయ్.